హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు మే 7వ తేదీన ప్రారంభించనున్నామని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆగమరావు మురళీధర్రావు అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇట్టి శిక్షణ శిబిరాలను ఉమ్మడి కరీంనగర్లోని గోదావరి కని, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ యందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ ఉన్న 13 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు గల క్రీడాకారులకు హెచ్సిఏ క్రీడా పోటీలు ఎంపిక చేసి అవకాశాలున్నాయని తెలిపారు. హెచ్సిఏ సహకారంతో గత ఏడాది నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిబిరాలకు అవకాశం కల్పించిందన్నారు. ఈ శిక్షణ శిబిరాలు ఈ నెల మే 7 నుంచి జూన్ 6 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నెల రోజుల పాటు జరగబోయే శిక్షణకు క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆగంరావు, మురళీధర్ రావుతో పాటు కేడీసీఏ ప్రతినిధులు మనోహర్ రావు, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अंदर कोई सही लग रहा है मुझे प्रार्थना आ रहा है సో ఇప్పుడు నేను చెప్పినట్టు 2025-26 క్రికెట్ ఇయర్ మనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ క్యాలెండరు సమ్మర్ క్యాంప్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ మనకు మే 7th వెళ్ళి జూన్ 6th వరకు నడుస్తుంది. సో 30 రోజుల సమ్మర్ క్యాంప్ నడుస్తుంది. ఇది 5 సెంటర్లో నడుస్తుంది. కరీంనగర్ టౌన్లో 2, జగిత్యాల్లో 1, వేములవాడలో 1, గోదావరి కనిలో 1. మినిమం 100 నుంచి 125 మంది పిల్లలు దీంట్లో ఒక్కొక్క క్యాంప్లో చేస్తారు. కరీంనగర్ 2, జగిత్యాల్లో 1, వేములవాడ 1, గోదావరి కని 1. 13 నుంచి 23 ఏళ్ళ పిల్లలకు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ చేస్తున్నాము. లాస్ట్ టైం మనం చేసినప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉండింది. 15 మంది అమ్మాయిలు వచ్చారు. ఈసారి ఒక 20-25 మంది ప్రతి క్యాంప్లో వస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది క్రికెట్లో అమ్మాయిలకు కూడా. అండ్ డెఫినెట్గా వాళ్ళకు కూడా మనం మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది.